ఓం శాంతి. ఈరోజటి మురళి 9 మే నెల 2021. అవ్యక్త బాప్ దాదా రివైజ్ డేట్ 27 డిసెంబర్ 1987. మౌంట్ ఆబూలో ఉన్నటువంటి ఆరావళి పర్వత శ్రేణుల మహిమను శాస్త్రాలలో ఎంతగానో గాయనము చేశారు. ఋషులు మునులు తపస్సు చేసినటువంటి తపోభూమి, పుణ్యభూమి, వేదభూమి, మహానుభూమి, పవిత్ర ధరణి అంటూ ఏదైతే మహిమ చేశారో ఆ మహాను ధరణియే మధువనము లేక బృందావనము. ప్రపంచములోకెల్లా అన్ని తీర్థస్థానాలలో అతి గొప్ప తీర్థస్థానము. ఎందుకంటే స్వయంగా భగవంతుడు అవతరించిన అవతరణ భూమి అది. మరి అటువంటి మధువనము యొక్క దివ్య దర్శనము ఇప్పుడు మనము చేద్దాము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. ధన్యులకు చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. దివ్యకాంతి చూపించే ఆనంద సదనము, దివ్యకాంతి చూపించే ఆనంద సదనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. జ్ఞానం యోగమని ఫలములనిచ్చి, జ్ఞానం
మార్గమున జన్మ సఫలం చేసి జ్ఞానం యోగమనే ఫలములనిచ్చి జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి శాంతి నీడ సేద తీర్చు బృందావనము శాంతి నీడ సేద తీర్చు బృందావనము మధుబన్ ఎంత సుందరము పరమపిత ఏతించు మిత ఏతించు మందిరము. ఓం శాంతి. మురళి టైటిల్ ఉంది నిశ్చయ బుద్ధి విజయీ రత్నాల గుర్తులు. నిశ్చయ బుద్ధి విజయీ రత్నాల గుర్తులు. ఈరోజు పరమాత్మ నలువైపులా ఉన్న తమ నిశ్చయ బుద్ధి విజయీ పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి నిశ్చయం యొక్క గుర్తులను చూస్తున్నారు. నిశ్చయం యొక్క విశేష గుర్తులు: ఒకటి, ఎటువంటి నిశ్చయమో అటువంటి కర్మ. ప్రతి సమయము వాణిలో ముఖంపై ఆత్మిక నశ కనిపిస్తుంది. రెండవది, ప్రతి కర్మలో సంకల్పంలో విజయం సహజంగా ప్రత్యక్ష ఫలము రూపంలో అనుభవం అవుతుంది, కష్టము రూపంలో కాదు. కానీ ప్రత్యక్ష ఫలము రూపంలో లేక అధికారము రూపంలో విజయము అనుభవం అవుతుంది. మూడవది, తమ శ్రేష్ఠ భాగ్యము శ్రేష్ఠ జీవితము ద్వారా బాబా మరియు పరివారం యొక్క సంబంధ సంపర్కముల ద్వారా 1% కూడా సంశయము సంకల్పం మాత్రం కూడా ఉండదు. నాలుగవది, ప్రశ్నార్థకము సమాప్తము. ప్రతి విషయంలో బిందువుగా అయి బిందువు పెట్టేవారిగా ఉంటారు. ఐదవది, నిశ్చయ బుద్ధి కలవారు ప్రతి సమయము స్వయమును నిశ్చింత చక్రవర్తులుగా సహజంగా స్వతహాగా అనుభవం చేస్తారు. అనగా పదే పదే స్మృతిని తీసుకువచ్చే శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. నేను చక్రవర్తిని ఇలా అనే శ్రమ చేయవలసి ఉండదు. సదా స్థితి యొక్క శ్రేష్ఠ ఆసనంపై లేక సింహాసనంపై స్థితులయ్యే ఉంటారు. లౌకిక జీవితంలో ఏదైనా పరిస్థితి ప్రమాణంగా స్థితి తయారవుతుంది. అది దుఃఖముదైనా సుఖముదైనా ఆ స్థితి యొక్క అనుభూతిలో స్వతహాగానే ఉంటారు. నేను సుఖంగా ఉన్నాను లేక నేను దుఃఖంగా ఉన్నాను అని అంటూ పదే పదే శ్రమ పడరు. నిశ్చింత చక్రవర్తి స్థితి యొక్క అనుభవము స్వతహాగా సహజమవుతుంది. అజ్ఞాని జీవితంలో పరిస్థితుల ప్రమాణంగా స్థితి తయారవుతుంది. కానీ శక్తిశాలి అలౌకిక బ్రాహ్మణ జీవితంలో పరిస్థితి ప్రమాణంగా స్థితి తయారవ్వదు. కానీ నిశ్చింత చక్రవర్తి స్థితి లేక శ్రేష్ఠ స్థితి బాప్ దాదా ద్వారా ప్రాప్తించిన జ్ఞానం యొక్క లైట్ మైట్ ద్వారా స్మృతి శక్తి ద్వారా వీటినే బాబా ద్వారా లభించే జ్ఞానము మరియు యోగ శక్తుల వారసత్వము అని అంటారు. కనుక బ్రాహ్మణ జీవితంలో బాబా వారసత్వము ద్వారా మరియు సద్గురువు యొక్క వరదానము ద్వారా లేక భాగ్య విధాత ద్వారా ప్రాప్తించిన శ్రేష్ఠ భాగ్యము ద్వారా స్థితి ప్రాప్తిస్తుంది. ఒకవేళ పరిస్థితుల ఆధారంపై స్థితి ఉన్నట్లయితే శక్తిశాలి ఎవరయ్యారు? పరిస్థితి శక్తిశాలి అయిపోతుంది కదా. మరియు పరిస్థితి ఆధారంతో స్థితిని తయారు చేసుకునేవారు ఎప్పుడూ అచలంగా నిశ్చలంగా ఉండలేరు. ఎలా అయితే అజ్ఞాని జీవితంలో చూస్తే ఇప్పుడిప్పుడే సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు మరియు ఇప్పుడిప్పుడే తలక్రిందులుగా పడుకొని ఉంటారు. అలౌకిక జీవితంలో ఇటువంటి అలజడితో కూడిన స్థితి ఉండదు. పరిస్థితి ఆధారంతో కాకుండా తమ వారసత్వము మరియు వరదానముల ఆధారముతో మరియు తమ శ్రేష్ఠ స్థితి యొక్క ఆధారముతో పరిస్థితిని పరివర్తన చేసేవారిగా ఉంటారు. కనుక నిశ్చయ బుద్ధి కలవారు ఈ కారణంగా సదా నిశ్చింత చక్రవర్తులు
ఎందుకంటే ఏదైనా అప్రాప్తి లేక లోటు ఉన్న కారణంగా చింత ఉంటుంది. ఒకవేళ సర్వప్రాప్తి స్వరూపులు మాస్టర్ సర్వశక్తివంతులు అయితే చింత ఎందుకుంటుంది? ఆరవది నిశ్చయ బుద్ధి అనగా సదా బాబాపై బలిహారమైపోయేవారు. బలిహారము అనగా సర్వంశ సమర్పితము, సర్వవంశ సహితంగా సమర్పితము. దేహ బాణంలోకి తీసుకువచ్చే వికారాల వంశమైన, దేహ సంబంధాల వంశమైన, దేహ వినాశీ పదార్థాల కోరికల వంశమైన సర్వ వంశంలోకి ఇవన్నీ వస్తాయి. సర్వంశ సమర్పితులు లేక సర్వంశ త్యాగులు అన్న విషయము ఒక్కటే. మధుబన్లో ఉన్నాము లేక సేవా కేంద్రంలో ఉన్నాము అన్నంత మాత్రాన సమర్పితం అవ్వటము అని అనరు. సేవకులకు స్వయమును అర్పణ చేసుకోవడము అన్నది ఒక మెట్టు ఎక్కడమే, కానీ సర్వంశ అర్పితము ఇది మెట్టు ఎక్కడంలోని లక్ష్యము. ఒక మెట్టుని ఎక్కారు కానీ గమ్యమునకు చేరుకునే నిశ్చయ బుద్ధి కలవారి లక్షణము 3 వంశ సహితంగా అర్పితం చేయడము. 3 విషయాలు స్పష్టంగా తెలిసాయి కదా. స్వప్నంలో కానీ లేక సంకల్పంలో కానీ అంశ మాత్రం కూడా లేనప్పుడే వంశము సమాప్తం అవుతుంది. ఒకవేళ అంశము ఉన్నట్లయితే వంశము తప్పకుండా పెరుగుతుంది. కనుక సర్వంశ త్యాగి యొక్క నిర్వచనము అతి గూహ్యమైనది. దీనిని కూడా ఎప్పుడైనా మరలా వినిపిస్తాము. 7వది నిశ్చయ బుద్ధి కలవారు సదా చింతలేని వారిగా నిశ్చింతగా ఉంటారు. ప్రతి విషయంలో విజయం ప్రాప్తించే నశాలో నిశ్చిత అనుభవమును చేస్తారు. కనుక నిశ్చయము, నిశ్చింత, నిశ్చితము ఇవి ప్రతి సమయము అనుభవం చేస్తారు. 8వది వారు స్వయం కూడా నశాలో ఉంటారు మరియు వారి నశాను చూసి ఇతరులకు కూడా ఈ ఆత్మిక నశ అనుభవం అవుతుంది. ఇతరులకు కూడా ఆత్మిక నశాలో పరమాత్మ సహాయముతో స్వస్థితితో అనుభవం చేయిస్తారు. నిశ్చయ బుద్ధి కలవారు లేక ఆత్మిక నశాలో ఉండేవారి జీవితం యొక్క విశేషతలు ఏముంటాయి? మొదటి విషయము, ఎంతటి శ్రేష్ఠ నశానో అంతగానే నిమిత్త భావము ప్రతి జీవిత చరిత్రలో ఉంటుంది. నిమిత్త భావం యొక్క విశేషత కారణంగా నిర్మాణ బుద్ధి, బుద్ధిపై శ్రద్ధ పెట్టండి. ఎంత నిర్మాణ బుద్ధి ఉంటుందో అంతగా నిర్మాణము చేస్తూ ఉంటారు. నవ నిర్మాణము అని అంటారు కదా, నవ నిర్మాణము చేసే బుద్ధి ఉంటుంది కనుక నిర్మాణంగా కూడా ఉంటారు, నవ నిర్మాణమును కూడా చేస్తారు. ఎక్కడ ఈ విశేషతలు ఉంటాయో వారినే నిశ్చయ బుద్ధి విజయులు అని అంటారు. నిమిత్తము, నిర్మాణము మరియు నిర్మాణము చేయడము. నిశ్చయ బుద్ధి కలవారి భాష ఎలా ఉంటుంది? నిశ్చయ బుద్ధి కలవారి భాషలో సదా మధురత ఉండడం అయితే సాధారణ విషయం, కానీ ఉదారత ఉంటుంది. ఉదారతకు అర్థము సర్వాత్మలను ఉన్నతిలోకి తీసుకొని పోయే ఉదారత ఉంటుంది. ముందు మీరు, నేను నేను కాదు. ఉదారత అనగా ఇతరులను ముందు ఉంచటము. బ్రహ్మబాబా ఎల్లప్పుడూ జగదంబను మరియు పిల్లలను ముందు ఉంచారు. నాకంటే కూడా జగదంబ తెలివైన వారు, ఈ పిల్లలు నాకంటే చురుకైన వారు అన్నారు. ఇది ఉదారత యొక్క భాష. మరియు ఎక్కడ ఉదారత ఉంటుందో అక్కడ స్వయం ముందు ఉండే కోరిక ఉండదు. అక్కడ డ్రామా అనుసారంగా స్వతహాగానే మనోవాంఛిత ఫలము తప్పకుండా ప్రాప్తిస్తుంది. ఎంతగా స్వయం ఇచ్చా మాత్రం అవిద్య స్థితిలో ఉంటారో అంతగా బాబా మరియు పరివారము మంచివారు, యోగ్యులు అని భావించి వారిని ముందు ఉంచుతారు. అంతేకాని కోరికలు ఉన్నవారు కారు. కనుక నిశ్చయ బుద్ధి కలవారి భాష సదా ఉదారత కలవారి భాష, సంతుష్టత భాష,
సర్వుల కళ్యాణం యొక్క భాష. ఇటువంటి భాష కలవారినే నిశ్చయ బుద్ధి విజయులు అని అంటారు. అందరూ నిశ్చయ బుద్ధి కలవారే కదా, ఎందుకంటే నిశ్చయమే పునాది. కానీ పరిస్థితుల వలన, మాయ వలన, రకరకాల స్వభావ సంస్కారాల వలన తుఫాను వచ్చినప్పుడు నిశ్చయము అనే పునాది ఎంత దృఢంగా ఉంది అన్నది తెలుస్తుంది. ఈ పాత ప్రపంచంలో రకరకాల తుఫానులు వస్తాయి కదా. ఒక్కోసారి గాలి తుఫాను, ఒక్కోసారి సముద్ర తుఫాను. అలా ఇక్కడ కూడా రకరకాల తుఫానులు వస్తాయి. తుఫాన్ ఏం చేస్తుంది? మొదట ఎగిరింప చేస్తుంది, తర్వాత విసిరేస్తుంది. మరి ఈ తుఫాను కూడా మొదటైతే తన వైపుకు ఆనందములో ఎగిరింప చేస్తుంది, అల్పకాలపు నశాలో పైకి తీసుకువెళుతుంది. ఎందుకంటే ప్రాప్తి లేకపోతే వీరు నా వైపుకు రారు అని మాయకు కూడా తెలుసు. కనుక మొదట ఆర్టిఫిషియల్ ప్రాప్తిలో పైకి ఎగిరింప చేస్తుంది, తర్వాత క్రిందకు పడిపోయే కలలోకి తీసుకువస్తుంది. చతురత కలది. నిశ్చయ బుద్ధి కలవారి దృష్టి త్రినేత్రముగా ఉంటుంది. మూడవ నేత్రముతో 3 కాలాలను చూస్తారు. కనుక ఎప్పుడూ మోసపోజాలరు. కనుక నిశ్చయానికి పరీక్ష తుఫాను వచ్చిన సమయములో ఉంటుంది. తుఫాను పెద్ద పెద్ద వృక్షాల పునాదిని కూడా పెకిలించి వేస్తుంది. అలా ఈ మాయ తుఫాను కూడా నిశ్చయము అనే పునాదిని పెకిలించి వేసే ప్రయత్నము చేస్తుంది. కానీ రిజల్ట్లో పెకిలించబడడం తక్కువ, కదిలిపోయేది ఎక్కువ ఉంటుంది. కదలటం వలన కూడా పునాది బలహీనమైపోతుంది. మరి అటువంటి సమయంలో మీ నిశ్చయము అనే పునాదిని పరిశీలించుకోండి. నిశ్చయం పక్కాగా ఉందా అని ఎవరినైనా అడిగితే ఏమంటారు? చాలా మంచిగా భాషణ చేస్తారు. నిశ్చయంలో ఉండటం మంచిదే, కానీ సమయం వచ్చినప్పుడు ఒకవేళ నిశ్చయం కదిలినట్లయితే, నిశ్చయము కదలటము అనగా జన్మజన్మల ప్రాలబ్ధము నుండి కదలటము. కనుక తుఫాను సమయంలో ఇలా పరిశీలించుకోండి. ఎవరైనా హద్దు గౌరవ మర్యాదలు ఇవ్వకపోయినా వ్యర్థ సంకల్పాల రూపంలో మాయ తుఫాను వచ్చినా, ఏదైనా కోరికను పెట్టుకున్నప్పుడు ఆ కోరిక అనగా ఇచ్చ తీరకపోయినా, అటువంటి సమయంలో నేను సమర్థ బాబా యొక్క సమర్థమైన ఆత్మను అన్న నిశ్చయము ఏదైతే ఉందో అది గుర్తుంటుందా, లేక వ్యర్థము సమర్థంపై గెలుస్తుందా? ఒకవేళ వ్యర్థము విజయాన్ని ప్రాప్తి చేసుకున్నట్లయితే నిశ్చయం అనే పునాది కదులుతుంది కదా. సమర్థమునకు బదులుగా స్వయమును బలహీన ఆత్మగా అనుభవం చేస్తారు, దుఃఖితులైపోతారు. కనుక తుఫాను సమయంలో చెక్ చేసుకోండి అని బాబా అంటారు. హద్దు యొక్క పేరు ప్రతిష్టలు, నేను అన్న భావన ఆత్మిక హోదా నుండి మిమ్మల్ని క్రిందకు తీసుకువస్తాయి. హద్దుకు చెందిన ఎటువంటి ఇచ్ఛ అయినా, ఇచ్ఛ మాత్రం అవిద్య యొక్క నిశ్చయము నుండి క్రిందకు తీసుకువస్తుంది. కనుక నేను శరీరమును కాను, నేను ఆత్మను అని నిశ్చయమునకు అర్థము ఇది కాదు. కానీ ఎటువంటి ఆత్మను? ఈ దశ, ఈ స్వమానము సమయం వచ్చినప్పుడు అనుభవం అవ్వాలి. వీరినే నిశ్చయ బుద్ధి విజయులు అని అంటారు. అసలు ఎటువంటి పరీక్ష లేనప్పుడు నేను పాస్ విత్ ఆనర్ అయిపోయాను అని అంటే దానిని ఎవరైనా ఒప్పుకుంటారా? సర్టిఫికెట్ కావాలి కదా. ఎవరు ఎంత పాస్ అయినా కానీ, డిగ్రీ తీసుకున్నా కానీ సర్టిఫికెట్ లభించకపోతే విలువ ఉండదు. పరీక్షా సమయంలో పరీక్ష రాసి పాస్ అయ్యి బాబా నుండి, పరివారం నుండి సర్టిఫికెట్ తీసుకుంటే అప్పుడు వారిని నిశ్చయ బుద్ధి విజయులు అని అంటారు. అర్థమైందా? కనుక పునాదిని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. నిశ్చయ బుద్ధి యొక్క విశేషతలను విన్నారు కదా. ఎటువంటి సమయమో అటువంటి నశ జీవితంలో కనిపించాలి. కేవలము మీ మనసు సంతోషపడటం కాదు, కానీ లోకులు కూడా సంతోషించాలి.
వీరు నశాలో ఉండే ఆత్మ అని అందరూ అనుభవం చేయాలి. కేవలము మీ మనసుకు ఇష్టమైన వారిగా కాకుండా ప్రపంచానికి ఇష్టమైన వారిగా, బాబాకు ఇష్టమైన వారిగా ఉండాలి. వీరినే విజయులు అని అంటారు. అచ్చా, సర్వ నిశ్చయ బుద్ధి విజయీ రత్నాలకు, సర్వ నిశ్చింత చింతలేని పిల్లలకు, సర్వ నిశ్చింత విజయం యొక్క నశాలో ఉండే ఆత్మిక పిల్లలకు, సర్వ తుఫానులను దాటి కానుకగా అనుభవం చేసే విశేష ఆత్మలకు, సదా అచలంగా నిశ్చలంగా ఏకరస స్థితిలో స్థితులై ఉండే నిశ్చయ బుద్ధి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम शांति. విదేశీ సోదర సోదరీలతో బాప్ దాదా మిలనము. స్వయమును సమీప రత్నాలుగా అనుభవం చేస్తున్నారా? సమీప రత్నాల లక్షణం ఏంటి? వారు సదా సహజంగా మరియు స్వతహాగా జ్ఞానస్వరూప ఆత్మ, యోగ స్వరూప ఆత్మ, గుణమూర్తి సేవాదారిగా అనుభవం చేస్తారు. సమీప రత్నాల ప్రతి అడుగులో ఈ 4 విశేషతలు సహజంగా అనుభవం అవుతాయి. జ్ఞానంలో తక్కువగా ఉన్నారు, యోగంలో చురుకుగా ఉన్నారు, లేక దివ్య గుణాల ధారణలో బలహీనంగా ఉన్నారు అని ఇలా ఒకటి కూడా తక్కువగా ఉండదు. వారు అన్నింటిలో ఎల్లప్పుడూ సహజ అనుభవమును చేస్తారు. సమీప రత్నాలు ఏ విషయంలోనూ శ్రమను అనుభవం చేయరు, సహజ సఫలతను అనుభవం చేస్తారు. ఎందుకంటే బాప్ దాదా పిల్లలను సంగమ యుగంలో శ్రమ పడడం నుండే విడిపింప చేస్తారు. శారీరక శ్రమ అయినా లేక మనసు శ్రమ అయినా 63 జన్మలైతే శ్రమ చేశారు కదా. బాబాను ప్రాప్తి చేసుకునేందుకై రకరకాల సాధనాలను అనుసరిస్తూ వచ్చారు. ఈ మనసు శ్రమను చేశారు. ధనం గురించి కూడా చూడండి. ఎవరైతే సర్వీస్ చేస్తారో దానినే బాప్ దాదా నౌకరీ అని అంటారు. అందులో కూడా చూడండి ఎంత శ్రమ పడతారో. అందులో కూడా కష్టం అనిపిస్తుంది కదా. ఇప్పుడు అరకల్పం కొరకు ఈ నౌకరీని చెయ్యరు. దీని నుండి కూడా స్వేచ్ఛ. లౌకిక జాబ్ చెయ్యరు, భక్తి చెయ్యరు, రెండింటి నుండి విముక్తి లభిస్తుంది. ఇప్పుడు కూడా చూడండి లౌకిక కార్యం చేస్తారు కూడా, కానీ బ్రాహ్మణ జీవితంలోకి రావటం ద్వారా లౌకిక కార్యం చేస్తున్నా కూడా తేడా అయితే అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ లౌకిక కార్యమును చేస్తూ కూడా డబుల్ లైట్గా ఉంటారు. ఎందుకంటే లౌకిక కార్యమును చేస్తున్నా కూడా ఈ కార్యము అలౌకిక సేవ నిమిత్తంగా చేస్తున్నాను అన్న సంతోషం ఉంటుంది. మీ మనస్సుకైతే కోరికలు లేవు కదా. ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు నిమిత్త మాత్రంగా చేస్తారు. ఎందుకంటే తనువు, మనస్సు, ధనము ఈ మూడింటిని పెట్టడం వలన 1కి 10 రెట్లుగా అవినాశి బ్యాంకులో జమ అవుతూ ఉంటుంది. జమ అయిన దానిని మరలా అనుభవిస్తాము అన్నది తెలుసు. పురుషార్థం నుండి, యోగం చెయ్యటం నుండి, జ్ఞానాన్ని వినటము, వినిపించటం నుండి, ఈ శ్రమ నుండి కూడా విడుదలైపోతారు. అప్పుడప్పుడు క్లాసులు విని అలసిపోతారు కదా. అక్కడైతే లౌకిక రాజనీతి చదువు ఏదైతే ఉందో అది కూడా ఆటలాగా ఉంటుంది. ఇన్ని పుస్తకాలను గుర్తుంచుకోవలసి ఉండదు. అన్ని శ్రమల నుండి విముక్తులైపోతారు. చాలా మందికి చదువు భారంగా కూడా ఉంటుంది. సంగమ యుగంలో శ్రమ పడటం నుండి విడుదలయ్యే సంస్కారమును నింపుకుంటారు. మాయ తుఫాన్లు వచ్చినా మాయపై విజయాన్ని ప్రాప్తి చేసుకోవటమును కూడా ఒక ఆటలా భావిస్తారు. కష్టం అనిపించదు. ఆటలో కూడా ఏమవుతుంది, విజయాన్ని ప్రాప్తి చేసుకోవడం ఉంటుంది కదా. ఇక్కడ మాయ నుండి కూడా విజయాన్ని ప్రాప్తి చేసుకునే ఆటను ఆడతారు. ఆటలా అనిపిస్తుందా లేక చాలా పెద్ద విషయంగా అనిపిస్తుందా? మాస్టర్ సర్వశక్తివంతుని స్టేజ్లో స్థితులైనప్పుడు ఆటలాగా అనిపిస్తుంది.
పైగా అరకల్పం కొరకు వీడుకోలు తీసుకొని పో అని ఛాలెంజ్ చేస్తారు కూడా. కనుక వీడుకోలు ఉత్సవమును జరుపుకునేందుకు వస్తుంది, యుద్ధం చేసేందుకు రాదు. విజయీ రత్నాలు ప్రతి సమయంలో ప్రతి కార్యంలో విజయులే కదా. అవుననండి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అవును అని అనాలి. అయినా కూడా చాలా మంచి వీరులుగా అయ్యారు. మొదట్లో చాలా త్వరగా గాబరా పడిపోయేవారు, ఇప్పుడు వీరులుగా అయిపోయారు, ఇప్పుడు అనుభవజ్ఞులుగా అయిపోయారు కదా. కనుక అనుభవం యొక్క అథారిటీలుగా అయిపోయారు. పరిశీలించే శక్తి కూడా వచ్చింది కనుక అలజడి చెందరు. అనేక సార్లు విజయులుగా ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, మరియు తర్వాత కూడా ఉంటాము అన్న ఈ స్మృతిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అచ్చా, వీడుకోలు సమయంలో దాదీలతో మాట్లాడారు బాబా. జానకి దాదీజీ 3-4 రోజుల కోసము బాంబేకు వెళ్ళి తిరిగి వచ్చారు. ఇప్పటి నుండే చక్రవర్తిగా అయ్యారు. మంచిది. ఇక్కడ కూడా సేవ ఉంది, అక్కడ కూడా సేవ చేశారు. ఇక్కడ ఉన్న సేవ చేస్తారు, మరియు ఎక్కడికైతే వెళతారో అక్కడ కూడా సేవ అయిపోతుంది. చాలా పెద్ద సేవా కాంట్రాక్ట్ని తీసుకున్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు అయితే చాలా మంది ఉన్నారు, కానీ పెద్ద కాంట్రాక్టర్కు పెద్ద పనిని చేయవలసి వస్తుంది. బాబా ఈరోజు మురళిని వింటున్నప్పుడు చాలా మజా వచ్చింది అని దాది అన్నారు. ఉన్నదే మజా. అచ్చా, మీరు క్యాచ్ చేసి ఇతరులకు క్లియర్ చేయగలరు, అందరూ ఒకేలా క్యాచ్ చెయ్యలేరు. జగదంబ మురళిని విని క్లియర్ చేసుకొని సహజం చేసి అందరి చేత ధారణ చేయిస్తూ ఉండేవారు. అలా ఇప్పుడు మీరు నిమిత్తులు. చాలా మంది క్రొత్తవారు అర్థం చేసుకోలేరు, కానీ బాబా కేవలము ముందున్న వారినే చూడరు, సభలో కూర్చున్న వారినే చూడరు, అందరినీ ముందుంచుకుంటారు, నలువైపులా ఉన్న పిల్లలను. అయినా కూడా ఎదురుగా అనన్యులు ఉన్నప్పుడు వారి కొరకు చెప్పడం జరుగుతుంది. మీరైతే చదివి కూడా క్యాచ్ చెయ్యగలరు. వరదానము: వ్యర్థమనే లీకేజ్ను సమాప్తము చేసి సమర్థులుగా అయ్యే తక్కువ ఖర్చు ఎక్కువ ఖ్యాతి భవ. వ్యర్థమనే లీకేజ్ను సమాప్తము చేసి సమర్థులుగా అయ్యే తక్కువ ఖర్చు ఎక్కువ ఖ్యాతిని పొందేవారిగా అవ్వండి. విస్తారము: సంగమ యుగములో బాప్ దాదా ద్వారా ఏ ఖజానాలైతే లభించాయో ఆ అన్ని ఖజానాలను వ్యర్థంగా పోకుండా రక్షించుకున్నట్లయితే తక్కువ ఖర్చు ఎక్కువ ఖ్యాతి కలవారిగా అయిపోతారు. వ్యర్థము నుండి రక్షించుకోవటము అనగా సమర్థులుగా అవ్వటము. ఎక్కడైతే సమర్థులుగా ఉంటారో అక్కడ వ్యర్థంగా పోవటము అన్నది ఉండచాలదు. ఒకవేళ వ్యర్థమనే లీకేజ్ ఉన్నట్లయితే ఎంతైనా పురుషార్థం చెయ్యండి, కష్టపడండి, కానీ శక్తిశాలిగా అవ్వచాలరు. కావున లీకేజ్ను పరిశీలించుకొని దానిని సమాప్తము చేసినట్లయితే వ్యర్థము నుండి అతీతులుగా సమర్థులుగా అవుతారు. సంగమ యుగములో బాప్ దాదా ద్వారా ఏ ఖజానాలైతే లభించాయో ఆ అన్ని ఖజానాలను వ్యర్థంగా పోకుండా రక్షించుకున్నట్లయితే తక్కువ ఖర్చు ఎక్కువ ఖ్యాతి కలవారిగా అయిపోతారు. వ్యర్థము నుండి రక్షించుకోవటము అనగా సమర్థులుగా అవ్వటము. ఎక్కడైతే సమర్థులుగా ఉంటారో అక్కడ వ్యర్థంగా పోవటము అన్నది ఉండచాలదు. ఒకవేళ వ్యర్థమనే లీకేజ్ ఉన్నట్లయితే ఎంతైనా పురుషార్థము చెయ్యండి, కష్టపడండి, కానీ శక్తిశాలిగా అవ్వచాలరు. కావున లీకేజ్ను పరిశీలించుకొని దానిని సమాప్తము చేసినట్లయితే వ్యర్థము నుండి అతీతులుగా సమర్థులుగా అవుతారు. స్లోగన్: ప్రవృత్తిలో ఉంటూ సంపూర్ణ పవిత్రులుగా ఉండడము ఇదే యోగి మరియు జ్ఞాని ఆత్మల ఛాలెంజ్. ప్రవృత్తిలో ఉంటూ సంపూర్ణ పవిత్రులుగా ఉండటము ఇదే యోగి మరియు జ్ఞాని ఆత్మల ఛాలెంజ్. అమూల్య రత్నము. అవ్యక్త మురళి
అక్టోబర్ 16, 1969. సమయం యొక్క హెచ్చరిక. ఫైనల్ పేపర్ అనగా అనేక విధాలుగా భయంకరంగా ఉంటుంది. మధ్యలో వద్దనుకున్నా కూడా తమ వైపు ఆకర్షించే పరిస్థితులు ఉంటాయి. నేటి పరిస్థితులు రాబోయే పరిస్థితులతో పోలిస్తే అసలు పరిస్థితులే కాదు. అంతిమ పరిస్థితులు ఏవైతే రాబోతున్నాయో ఆ పరిస్థితుల మధ్యలో పేపర్ ఉంటుంది. అంతిమ సమయపు సంసిద్ధత ఎలా చేసుకోవాలి? ఎప్పుడైతే తమను తాము నేను చాలా బిజీగా ఉన్నాను, బుద్ధి స్థూల కార్యంలో బిజీగా ఉంది, నలుదిక్కులో ఉన్న పరిస్థితులు తమ వైపు ఆకర్షించేవిగా ఉన్నాయి అని చూసుకుంటారో ఆ సమయంలో ఈ డ్రిల్ చేయండి. మేము ఎంతవరకు డ్రిల్ చేయగలము అని అప్పుడు తెలుస్తుంది. స్నేహంలో స్పృహ కోల్పోవడము అనగా మర్చిపోవడము. స్పృహ తప్పిపోవడము అనగా తమ స్వరూపం యొక్క స్మృతి ఏదైతే ఉంటుందో అది కూడా మర్చిపోవడము. బాబాతో తప్ప ఇంకెవరిపై బుద్ధి కూడా లగ్నం అవ్వదు. ఇలా ఎవరైతే ఉంటారో వారినే స్నేహి అని అంటారు. సమయం యొక్క హెచ్చరిక. ఫైనల్ పేపరు అనేక విధాలుగా భయానకంగా ఉంటుంది. మధ్యలో వద్దనుకున్నా కూడా తమ వైపు ఆకర్షించే పరిస్థితులు ఉంటాయి. నేటి పరిస్థితులు రాబోయే పరిస్థితులతో పోలిస్తే అసలు పరిస్థితులే కాదు. అంతిమ పరిస్థితులు ఏవైతే రాబోతున్నాయో ఆ పరిస్థితుల మధ్యలో పేపర్ ఉంటుంది. అంతిమ సమయపు సంసిద్ధత ఎలా చేసుకోవాలి? ఎప్పుడైతే తమను తాము నేను చాలా బిజీగా ఉన్నాను, బుద్ధి స్థూల కార్యంలో బిజీగా ఉంది, నలుదిక్కులా ఉన్న పరిస్థితులు తమ వైపు ఆకర్షించేవిగా ఉన్నాయి అని చూసుకుంటారో ఆ సమయంలో ఈ డ్రిల్ చేయండి. మేమెంతవరకు డ్రిల్ చేయగలము అని అప్పుడు తెలుస్తుంది. స్నేహంలో స్పృహ కోల్పోవడము అనగా స్వయాన్ని మర్చిపోవడము. స్పృహ కోల్పోవడము అనగా తమ స్వరూపం యొక్క స్మృతి ఏదైతే ఉంటుందో అది కూడా మర్చిపోవడము. వారితో తప్ప ఇంకెవరిపై బుద్ధి కూడా లగ్నం అవ్వదు అనగా బాబాపై తప్ప ఇంకెవరిపై కూడా బుద్ధి లగ్నం అవ్వదు ఎప్పుడైతే బాబాతో స్నేహం ఉంటుందో. ఇలా ఎవరైతే ఉంటారో వారినే స్నేహి అని అంటారు. అవ్యక్త ప్రేరణ పాయింట్. తపస్య జీవితం కొరకు హోంవర్క్. యోగ ప్రయోగము ద్వారా సిద్ధి స్వరూపులుగా అవ్వండి. మాటల ద్వారా పని జరగనప్పుడు వీరు మాటల ద్వారా అర్థం చేసుకోరు, శుభ భావన ద్వారానే పరివర్తన అవుతారు అని అంటారు. ఎక్కడైతే మాటలు కార్యమును సఫలం చెయ్యలేకపోతాయో అక్కడ సైలెన్స్ శక్తి అనే సాధనము శుభ సంకల్పాలు, శుభ భావన, నయనాల భాష ద్వారా దయ మరియు స్నేహం యొక్క అనుభూతిని చేయించి కార్యమును చేయించగలదు. మాటల ద్వారా పని జరగనప్పుడు వీరు మాటల ద్వారా అర్థం చేసుకోరు, శుభ భావన ద్వారానే పరివర్తన అవుతారు అని అంటారు. ఎక్కడైతే మాటలు కార్యమును సఫలం చెయ్యలేకపోతాయో అక్కడ సైలెన్స్ శక్తి అనే సాధనము శుభ సంకల్పాలు, శుభ భావన, నయనాల భాష ద్వారా దయ మరియు స్నేహం యొక్క అనుభూతిని చేయించి కార్యమును చేయించగలదు. జీవన రేఖ. ఎవరైనా విజయం సాధిస్తే అభినందించడము గుణవంతుల లక్షణము. ఇతరులను అభినందించడము అంటే మిమ్మల్ని మీరే అభినందించుకోవడము. ఎందుకంటే వారిని అభినందించే ముందే మీ మనస్సు అభినందించబడుతుంది అనే సూక్ష్మ రహస్యము అర్థం చేసుకోవాలి. మనస్సు సుగంధమునిచ్చే పన్నీరు వంటిది. ఇచ్చిన వారి చేతిని ముందు సుగంధభరితం చేస్తుంది. సుగుణాల రాశి అయిన పరమేశ్వరుడిని హృదయమనే మందిరములో కొలువుంచుకున్న వారు ఎల్లప్పుడూ సద్గుణాలనే చూస్తారు, సద్గుణాలలోనే ఉంటారు.
ఎవరైనా విజయం సాధిస్తే అభినందించడము గుణవంతుల లక్షణము. ఇతరులను అభినందించడము అంటే మిమ్మల్ని మీరే అభినందించుకోవటము. ఎందుకంటే వారిని అభినందించే ముందే మీ మనస్సు అభినందించబడుతుంది అనేటువంటి సూక్ష్మ రహస్యము అర్థం చేసుకోవాలి. మనస్సు సుగంధమునిచ్చే పన్నీరు వంటిది. ఇచ్చిన వారి చేతిని ముందు సుగంధభరితం చేస్తుంది. సుగుణాల రాశి అయిన పరమేశ్వరుడిని హృదయమనే మందిరములో కొలువుంచుకున్న వారు ఎల్లప్పుడూ సద్గుణాలనే చూస్తారు, సద్గుణాలలోనే ఉంటారు. అచ్చా. ఓం శాంతి.